ఇక నీ బతుకు ఇంతేనే. జీవితాంతం ఇలా బొమ్మతో మాట్లాడుకోవడం, బతికినంతకాలం కన్నీళ్లను దిగమింగుకోవడం. నందు నువ్వు తిరిగి కలుసుకోకుండానే మీ కథ ముగిసిపోతుంది. ముగిసిపోయేలా నేను చేస్తాను. నేను నిన్ను పట్టుకోవడం ఒక్క క్షణం లేట్ అయి ఉంటే పడి పోయిండేదానివి తెలుసా? పడకముందే భయంతో పోయుండే వాళ్ళేమో. ఎందుకంటే మా మేడం హార్ట్ చాలా వీక్. అవును, ఏదో పిడుగు పడ్డట్టు ఆరెంజ్ లో కేకలు పెట్టావు. ఏమైంది ఆరోహి? బల్లి తల మీద పడింది. వాట్? ఏంటి? బల్లి తల మీద పడిందా? ఓ మై గాడ్! పడింది బల్లే కదండి, మీరేదో బండరాయి పడినట్టు అంత రియాక్షన్ ఇస్తున్నారేంటి? ఆరోహి, ఇక నీ పని అయిపోయినట్టే, నీకు మూడినట్టే. ఈ లోకంతో నీకు రుణం తీరిపోయినట్టే, నువ్వు చచ్చిపోయినట్టే. ఏంటి మేఘనా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? పిచ్చి పిచ్చిగా వాగడం కాదు ఆరోహి, పచ్చి నిజం చెప్తున్నాను. బల్లి తల మీద పడితే ప్రాణగండం ఉన్నట్టు అర్థం. నీ కోసం యమధర్మరాజు యమపాసం పట్టుకొని దున్నపోతు మీద ఎప్పుడు ఏ క్షణమైనా ఎటు నుంచైనా రావచ్చు. ఏ సెన్స్ లేకుండా మాట్లాడుకో. తల మీద బల్లి పడితే ప్రాణగండం ఏంటి ఫూలిష్ గా? ఏంటి నమ్మట్లేదా? ఆదినారాయణ గారు, మీరు ఒకసారి ఇలా రండి. చెప్పండమ్మా. మీకు బల్లి శాస్త్రం మీద భయంకరమైన పట్టుందని మన వాళ్ళు చెప్పారు, నిజమేనా? తెలీదని చెప్తే ఏటర్వై ఉండి ఇంత చిన్న విషయం కూడా తెలియదా అని చీపుగా చూస్తారేమో. నిజమేంటమ్మా, నాకు బల్లుల మీద వాటి శాస్త్రం మీద చాలా పట్టుందమ్మా. అవునా? అయితే సూపర్, మీరు కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా చెప్పేస్తారు. ఆరోహి తల మీద బల్లి పడిందంట. బల్లి శాస్త్రం ప్రకారం ఆరోహికి ప్రాణగండం ఉన్నట్టే. అకార్డింగ్ టు బల్లి శాస్త్రం ప్రాణగండం ఉన్నట్టేనమ్మా. మేడం, మేడం, మేడం. బార్బీ, why are you crying? అంటే మీరు పోయాక నేను ఏడ్చానో లేదో మీకు తెలియదు కదా మేడం, అందుకే నా మీద మీకు డౌట్ రాకూడదని ముందే ఏడుస్తున్నాను మేడం. బార్బీ షట్ అప్. నీకు కూడా మైండ్ పనిచేయట్లేదా? బల్లులు బొద్దింకులు మీద పడితే ప్రాణగండాలుంటాయా? మీరు మీ అర్థం లేని మూఢనమ్మకాలు. బల్లి కాదు ఆరోహి, నేనే. అలా మూఢనమ్మకాలని కొట్టిపారేకు. తేలిగ్గా తీసుకుంటే చాలా ప్రమాదం. ఒకవేళ నీకేమైనా అయితే నువ్వు పోతే పరిస్థితి ఏంటి చెప్పు? అవును మేడం, పెద్ద పెద్ద శాస్త్రవేత్తలే శాస్త్రం ముందు తలంచారు. టైం బ్యాడ్ అయితే జున్ను తిన్నా పన్ను విరుగుతుంది. అందుకని బల్లే కదా అని సిల్లిగా తీసుకోకండి మేడం. షట్ అప్. ఆరోహి, నువ్విప్పుడు చేయాల్సింది ఇలా అరవడం కాదు, ఈ గండానికి దోష పరిహారం చేసుకోవడం. ఏం చెప్తావు నువ్వు? దోష పరిహారం ఏమిటి? అవును ఆరోహి, బల్లి శాస్త్రం ప్రకారం నీకేదో ప్రమాదం ముంచుకొస్తుంది. నువ్వు గతంలో చేసిన తప్పులకి శిక్ష పడబోతుందని అర్థం. ఏమంటారు ఆదినారాయణ గారు? అవునమ్మా, అకార్డింగ్ టు బల్లి శాస్త్రం. అయ్యో మీరు ఆగండి సార్. ఐసీయూలో ఉన్నోడికి హారర్ సినిమా చూపించినట్టు అసలుకే భయంతో ఉన్న మా మేడంకి అకార్డింగ్ టు బల్లి శాస్త్రం అని ఇంకా భయపెడుతున్నారు. మేఘన గారు, ఆ దోష పరిహారం ఏంటో చెప్పండి. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదని అంటారు. అందుకని
ఏవైనా తెలుసో తెలియకో తప్పులు గాని పాపాలు గాని చేసుంటే వాటిని చెప్పుకుంటే పాప పరిహారం జరుగుతుంది. ఓహో, ఇంతసేపు ఇంత డ్రామా ఆడడానికి వెనుకున్న కారణం ఇదా? ఆరోహి, నువ్వు నా ఫ్రెండ్వి కాబట్టి, చాలా విషయాల్లో నువ్వు నాకు హెల్ప్ చేసావు కాబట్టి, నా మేలు కోరి నువ్వు బాగుండాలి, ప్రాణాలతో ఉండాలని చెప్తున్నాను. నువ్వేమైనా తప్పులు చేసుంటే ఒప్పేసుకో, దాచుకొని ప్రాణాల మీదకి తెచ్చుకోకు. అర్థమైందా? చాలా క్లియర్గా అర్థమైంది మేఘనా. నువ్వు నా మంచి కోరి ఇంతగా చెప్తున్నందుకు చాలా థ్యాంక్స్. కాకపోతే నాకు సాయం చేయడం తప్ప మోసం చేయడం తెలీదు. అందుకని నా గురించి నువ్వు ఏ మాత్రం టెన్షన్ అవ్వకు. ఇలాంటి బల్లి శాస్త్రాలు నన్నేమీ చెయ్యవు. నువ్విలాగే అనుకుంటూ ఉండు. నీ పాపాల బండారాన్ని నేను త్వరలోనే బద్దలు కొడతాను. అసలు నందు మనసులో మేఘన ఉందా లేదా? నందు క్లారిటీ ఇవ్వడం లేదు. అలాగని మునుపట్లాగా నార్మల్గా ఉంటున్నాడా అంటే అదీ లేదు. నందు ఎక్కడో స్టక్ అయ్యాడు. దేని గురించో ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఇప్పుడు నందుని ఆ ఆలోచనల నుంచి దూరం చేయాలి. నేను డల్గా ఉండి నందు డల్గా ఉంటే నందు తన ఫీలింగ్స్ని ఇంకెవరికి చెప్పుకుంటాడు? తనలో తానే బాధపడుతూ ఉంటాడు. అందుకే నేనిదివరకట్లాగే ఉండాలి. మనసులో ఎంత బాధున్నా పైకి మాత్రం ఇదివరకటి సులోచనలానే ఉంటాను. వాడితో ఫ్రెండ్లీగా మూవ్ అవుతాను. వాడి మనసులో ఏముందో తెలుసుకుంటాను. నేనేం చేస్తే వాడి లైఫ్ ఆనందంగా ఉంటుందో, బాగుపడుతుందో అది చేయడానికి ట్రై చేస్తాను. ఇవిగో విడాకుల పత్రాలు. ఇందాక లాయర్ గారితో అన్ని సెట్ చేసి ఉంచాను. తీసుకొని సంతకం పెట్టు. తీసుకో. కొత్తగా పరిచయమైన వ్యక్తితో మేఘన చాలా క్లోజ్గా ఉంటోంది. నీ స్థానాన్ని మరిపించే వాళ్ళు దొరికినప్పుడు నీతో తనకి ఏం అవసరం చెప్పు? మేఘన కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతోంది. అది నిజమో కాదో అర్థం కావటం లేదు. నిజం కాకపోతే ఆరోహిని తన ఇంటికి ఎందుకు పిలుస్తుంది? ఆరోహికి ఎందుకు అలా చెప్తుంది? అసలు మేఘన కొత్త లైఫ్ ఎవరితో స్టార్ట్ చేయబోతుందో తెలుసుకోవాలి. నందు, టిఫిన్ చేద్దుగానరా. రా. నాకు ఆకలిగా లేదమ్మా. ఆకలి లేకపోవడమేంట్రా? ఎందుకుండదు ఆకలి? ఇదిగో చూడు, నువ్వు తినకపోతే నేను కూడా తిన్ను. అదేంటమ్మా అలా అంటావు? అంతేరా. ఈ మధ్య నువ్వు అన్నీ మర్చిపోతున్నావు. మనిద్దరి మధ్య ఒక ఒప్పందం ఉండేది, గుర్తుందా? ఉదయం సాయంత్రం నాతోనే కలిసి ఇంట్లోనే తింటానన్నావు. ఇప్పుడు అది నువ్వు అస్సలు పాటించడం లేదు. ఎప్పుడు తింటావో ఏం తింటావో నాకు అస్సలు తెలియడం లేదు. నువ్వు తిన్నావో లేదో తెలియక నేను తినడం మానేస్తున్నాను. ఇక మీదట నీ ఆటలు చెల్లవు. నువ్వు ఉదయం ఇక్కడ తినాల్సిందే, నైటు ఇక్కడ తినాల్సిందే. మధ్యాహ్నం ఎలాగో నీకు లంచ్ బాక్స్ పెట్టిస్తాను, నువ్వు ఆఫీస్లో తిను. అది కాదమ్మా. నేనేమి విన్ను. నువ్వు వచ్చి కూర్చో. లేకపోతే ఈ సులోచన గురించి తెలుసు కదా, దెబ్బలు పడిపోతాయి. పద, రారా.
కూర్చో. ఇక్కడే ఉండు, నేనిప్పుడే వేడి వేడి దోశలు వేసి తీసుకొస్తాను. అమ్మలో ఏదో మార్పు వచ్చినట్టు అనిపిస్తుంది. ఈ మధ్య ఉన్నట్టుండి డల్గా అయితే కనిపించలేదు. అమ్మ ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఏమైంది దీనికి? సడన్ గా ఆగిపోయింది. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, పెట్రోల్ కూడా ఉంది కదా. శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. ఇది ఎవరితో స్కూల్ పిల్లల బుక్లా ఉంది. పాపం ఇక్కడ పడేసుకున్నారు. చూసుకున్నారో లేదో. నీ కన్నులలో నేను, నీ గుండెలలో నేను, అయినా ఎందుకు నేను నానా మీతో లేను. నాను మాటకు అర్థమై ఉన్నది మీరొకరు. ఒక్కసారి మళ్ళీ స్పైడర్ మ్యాన్, నన్ను చూసి కూడా వెళ్ళిపోతున్నావేంటి? నాతో మాట్లాడవా? జ్ఞాపకాలు అన్నీ గుర్తుకొచ్చి మళ్ళీ ప్రాణమంతా నాకు తోడుగా ఉంటానని, ఎలాంటి విషయాల్లోనైనా నాకు హెల్ప్ చేస్తానని పిలవాలని ఉంది. చిన్ననాటిలాగే వేలు పట్టి మీతో కాలమంతా నడవాలని ఉంది.
ఆరోహి, ఇక నీ పని అయిపోయినట్టే, నీకు మూడినట్టే. ఏవైనా తెలుసో తెలియకో తప్పులు గాని పాపాలు గాని చేసుంటే వాటిని చెప్పుకుంటే పాప పరిహారం జరుగుతుంది. ఈ మధ్య మేఘన మాట తీరులోనూ ప్రవర్తనలోనూ ఏదో తేడా కనిపిస్తోంది. ప్రతి మాట వెనక ఏదో మర్మం ఉందనిపిస్తోంది. దానికి నా నిజ స్వరూపం తెలిసిపోయిందా అని డౌట్ వస్తోంది. నా అసలు రంగు తెలుసుకోవడం కోసం అలా చీకట్లో బాణాలు వేస్తోందా? దాని ఆలోచనని ఎలా పసిగట్టాలి, ఎలా కనిపెట్టాలి? ఎక్స్క్యూజ్ మీ. హాయ్ ఆరోహి, ఎలా ఉన్నావు? అరే ఏంటి ఆరోహి, కన్నార్పకుండా అలానే చూస్తున్నావు? ఆశ్చర్యమా లేదంటే ఆనందమా? ఎందుకొచ్చా? ఏం లేదు ఆరోహి, టమాటా పప్పు వండాలంటే ఖచ్చితంగా టమాటాలు వేసి తీరాలా అనే విషయం గురించి నీతో డిస్కస్ చేద్దామని వచ్చాను. ఏయ్, ఏంటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? మరి లేకపోతే ఏంటి, ఇది నా ఛానల్. నా ఛానల్కి నేను రాకుండా పోకుండా ఎలా ఉంటాను చెప్పు? తెలిసి కూడా ఎందుకు వచ్చానని అడుగుతావేంటి ఆరోహి కామెడీగా? షటప్! ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు? నీ ఛానల్ ఏంటి నీ ఛానల్? ఇది నా ఛానల్. నీ దగ్గర నుంచి నేను ఎప్పుడో కొనేశాను. కొనలేదు ఆరోహి, నన్ను భయపెట్టి కొట్టేశా. ఇది నా పెట్టుబడి. ఇది నాకు కావాలి అని నేను బలంగా ఫిక్స్ అయితే బెదిరించి యుద్ధం చేసైనా చంపేసి లాక్కోవడానికైనా వెనుకాడను. ఆ రోజు నేను చేసింది కూడా అదే. సో నీకున్న షేర్స్లో లాభాలొచ్చినప్పుడు కాల్ చేస్తా, వచ్చి తీసుకెళ్ళు. వెళ్ళు. నేనొచ్చింది షేర్స్లో లాభాల కోసం కాదు. మరి నా ఛానల్ నాకు కావాలి. వాట్? ఏంటి? నువ్వు విన్నది నిజమే. మర్యాదగా నా ఛానల్ నాకు రాసిచ్చే. ఏయ్, ఎక్కడికొచ్చి ఎవరితో మాట్లాడుతున్నావో అర్థమవుతోందా నీకు? నేనేంటో నేనెంత వైలెంట్గా ఉంటానో ఆ రోజు నువ్వు నీ కళ్ళారా చూశావు. నాతో పెట్టుకోవడం అంటే చావుతో పెట్టుకోవడం అని నీకు తెలిసి కూడా నన్నే ఛానల్ అడిగేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఆ రోజు చావు భయం కనిపించిన నీ కళ్లల్లో ఈరోజు నన్ను ఎదిరించే ధైర్యం కనిపిస్తోంది. ఆ ధైర్యం వెనుకున్నది ఎవరు? ఎక్స్క్యూజ్ మీ. అలా చేస్తే నువ్వు జైలుకు వెళ్తావా రోహి? ఏం మాట్లాడుతున్నావు మేఘనా? నేనెందుకు జైలుకి వెళ్తాను? ఎందుకంటే రూల్స్ ప్రకారం షేర్ హోల్డర్స్ కి ఎప్పుడైనా కంపెనీకి వచ్చే రైట్ ఉంది. నా ఛానల్ నాకు కావాలి. నీ అంతటా నువ్వు రాసిస్తే సరే సరే, లేదంటే కోర్టుకెళ్తా. నీ మీద లీగల్గా ప్రొసీడ్ అవుతా. నువ్వు నాకు మర్చిపోలేని మేలు చేసావు, మరి నేను బదులు తీర్చుకోవాలి కదా.